హలో అండి, నమస్తే. ముందుగా మిత్రులందరికీ మన ఛానల్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నది గోవర్ధన మొక్క అండి. దీన్ని మనం స్టెమ్స్ ద్వారా ఎలా ప్రాపగేట్ చేయాలి, ప్రాపగేషన్ నుంచి రీపాటింగ్ వరకు ఫుల్ ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం కట్ చేసి తెచ్చుకున్నటువంటి బ్రాంచ్ అండి ఇది. ఈ పెద్ద బ్రాంచ్ నుంచి ఈ సైడ్ బ్రాంచెస్ అనేవి కట్ చేస్తాము. ఆకులు కానివ్వండి, ఈ చిన్న చిన్న బ్రాంచెస్ కట్ చేస్తామండి. ఇప్పుడు మీరు చూస్తున్న కటింగ్ వచ్చేసి మనకి ఫింగర్ సైజ్ కటింగ్ అండి ఇది. దీని నుంచి మనము ఇంకొన్ని పెన్సిల్ సైజ్ బ్రాంచెస్ ఉన్నాయి సరే, మనం వాటిని కూడా తీసుకుంటామండి. ఎందుకంటే మనకి ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఫింగర్ సైజు కటింగ్స్ పెడతాము, అలాగే పెన్సిల్ సైజు కూడా పెడతాము. మనకి ఏవి బాగా వస్తాయనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది. ఆ డిఫరెన్స్ మీరు క్లియర్గా చూస్తారు ఈ వీడియోలో. మనందరికీ తెలిసిన మొక్క ఏంటంటే నందివర్ధన మొక్క అండి. ఇంతకుముందు ప్రతి కాంపౌండ్లో కూడా నందివర్ధన మొక్క ఉండేదండి. అదొక సెంటిమెంట్లా ఫీల్ అయ్యేవాళ్ళు, పూజకి కూడా వాడుకునేవాళ్ళు. ఇప్పుడు దాని ప్లేస్లో వచ్చేసి మనకి విష్ణు చక్రాలు ఎక్కువగా వేసుకుంటూ ఉన్నారండి. వీటిని పూజకి వాడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఈ నందివర్ధన మొక్కలు అనేవి మనకి చాలా వరకు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ నందివర్ధన మొక్క ప్రస్తావన ఎందుకంటే, ఇప్పుడు మనం వేసుకున్నటువంటి ఈ గోవర్ధన మొక్క కూడా దీని ఆకులు కానివ్వండి, పూలు కానివ్వండి, ఇంచుమించు దాదాపు అలాగే ఉంటుందండి. అసలు యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. పూలు కానివ్వండి, ఆకులు కానివ్వండి, చెట్టు సైజు కానివ్వండి, సేమ్ అలాగే ఉంటుందండి. శాస్త్రీయ నామం గార్డేనియా జాస్మినైడ్స్ అండి. దీని నేమ్ వచ్చేసి కేప్ జాస్మిన్ అని, గార్డేనియా అని, ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి. జాస్మిన్ అన్నాం కదా అని చెప్పని మల్లెజాతి మొక్క అనుకుంటారేమో, అలా కాదండి. ఇది రూబియేసే అనే కాఫీ కుటుంబానికి చెందినటువంటి మొక్క అండి ఇది. దీనిని మనం ఓపెన్లో కానివ్వండి, కుండీలో కానీ ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఇది సంవత్సరం మొత్తం కూడా పూలు పోస్తాయండి. పూలు మాత్రం చాలా స్మెల్ వస్తాయండి. మనకి పారిజాతం పూలకి దాదాపు పోటీగా ఉంటుందండి. ఇది కూడా మనకి ఏంటంటే పూలు ఎక్కువగా కూడా మనకి సాయంత్రం వేళలోనే పోస్తాయండి ఇవి. ఏంటంటే ఈ పూలు సాయంత్రం పూట పోయటం వల్ల ఏమో కానీ స్మెల్ మాత్రం చాలా దూరం వస్తుందండి. ఏంటంటే ఈ ఫ్లవరింగ్ కూడా సింగిల్ పెటలని, డబుల్ పెటలని, ఇలా 2 రకాలు ఉన్నాయండి. వీటికి ఫ్లవర్సే కాకుండా కాయలు కూడా వస్తాయండి. మనం కాయలతో కూడా ప్రాపగేట్ చేయొచ్చు, కానీ అంత రిజల్ట్ రాదండి. మనం స్టెమ్ ద్వారా ప్రాపగేట్ చేసుకుంటేనే మంచి రిజల్ట్ వస్తుంది. వీటిని ఏంటంటే ఈ కాయల్ని ఈ తూర్పు ఏషియన్ కంట్రీస్లో కొన్ని రకాల వైద్యానికి కూడా వాడతారంటండి. అంతేకాకుండా ఈ కాయల నుండి వచ్చే పసుపు, ఎరుపు రంగును బట్టలకు రంగులు వేయడానికి, అలాగే ఫుడ్ కలర్గా కూడా వాడతారంటండి. ఏంటంటే ఇది 30-35 డిగ్రీల ఉష్ణోగ్రతలో బాగా పెరుగుతాయంటండి. అందువలన ఈ తూర్పు ఏషియన్ కంట్రీస్లో బాగా పెరుగుతాయండి, సహజంగానే పెరుగుతాయంటండి ఈ మొక్కలన్నీ కూడా. చైనా కానివ్వండి, జపాను, థాయిలాండు, వియత్నాము, లావోసు, బంగ్లాదేశు, తైవాను, ఈ దేశాలన్నింటిలో కూడా సహజంగా పెరుగుతాయంటండి ఈ ప్లాంట్స్. ఇప్పుడు మనం తెచ్చుకున్నటువంటి బ్రాంచ్ని మొత్తం మనకి గ్రేడింగ్ చేయగా మనకి ఒక 2 ఫింగర్ సైజు కటింగ్స్ వచ్చినాయండి. ఒక 4 పెన్సిల్ సైజు కటింగ్స్ వచ్చినాయి. మనం ఈ 6 కటింగ్స్ని మనం కుండీలో పెట్టాలనేది ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనం ఎలాంటి కుండీ తీసుకోవాలో చూద్దామండి. నేను 12 ఇంచ్ కుండీ తీసుకున్నానండి, రెడీమేడ్ది. దీనికి ఆల్రెడీ డ్రైనేజ్ హోల్స్ ఉంటాయి రెడీమేడ్గా. మనం జస్ట్ ఈ డ్రైన్ హోల్స్ని కవర్ చేసుకుంటే సరిపోతుందండి. దానికోసం నేను ఈ కొబ్బరి పెంకులు పెట్టేసి వీటిని కవర్ చేశానండి. నెక్స్ట్ మనకి ఈ సాయిల్ ప్రిపరేషన్ అండి. మనం తీసుకునే సాయిల్ కంపల్సరీగా కూడా కొంచెం ఆమ్లతత్వంగా ఉండాలండి, అంటే ఎసిడిక్ సాయిల్ అయి ఉండాలండి. అలాంటి సాయిల్ ఈ మొక్కకు బాగా సూట్ అవుతుందండి. దానికోసం మనము గార్డెన్ సాయిల్ 40% అండి, కోకోపీటు 30% అండి, శాండ్ 20% అండి, వెర్మి కంపోస్టు 10% అండి. అయితే నా దగ్గర కోకోపీట్ లేదండి, నేను దాని బదులు రైస్ హస్తో అని రీప్లేస్ చేశాను. మనకేంటంటే సాయిల్ ఎప్పుడు కూడా కొంచెం తడిగా ఉండే విధంగా చూసుకోండి. నీరైతే నిల్వ ఉండకూడదు, డ్రైనేజ్ బాగుండాలి. వారానికి మనకి 2-3 సార్లు వాటరింగ్ ఇస్తే సరిపోతుందండి. వాటరింగ్ ఎక్కువగా ఇవ్వడం వల్ల మనకి రూట్ రాట్ వస్తుంది. డ్రైనేజ్ సిస్టమ్ అయితే బాగుండాలి. ఇట్లా మనం ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్స్ని పెడదామండి. ఇప్పుడు మీరు చూస్తున్న కటింగ్స్ 2 కూడా మనకి ఈ ఫింగర్ సైజ్ కటింగ్స్ అండి. ఈ 2 కూడా చూడండి హెవీగా ఉన్నాయి. ఈ ఫింగర్ సైజ్ కటింగ్స్కి ఏంటంటే మనకి ఈ నోట్స్ దూరంగా వస్తాయండి. ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద బ్రాంచులకి ఏమైందంటే నోడ్ అనేది దూరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెన్సిల్ సైజ్ కటింగ్స్కి ఏంటంటే నోట్స్ అనేది దగ్గరగా ఉంటాయి. అలా ఉండటం వల్ల ఉపయోగం ఏంటనేది మీరు లాస్ట్ చివరిలో చూస్తారు. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది మీరు చివరిలో చూస్తారన్నమాట. మనం రీపాటింగ్ చేస్తామో ఆ రీపాటింగ్ టైంలో మీకు కనిపిస్తుంది ఆ ఇంపాక్ట్ అనేది.
రూటింగ్ బాగా వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మీకు నోరు దగ్గరగా ఉంటే రూటింగ్ అనేది బాగుంటుంది. అది మీకు క్లియర్గా చూపిస్తాను తర్వాత. ఇలా మనం మ్యాక్సిమం నోట్స్ లోపలికి వెళ్ళే విధంగా, సాయిల్లోకి వెళ్ళే విధంగా మనం పెట్టుకున్నామండి. తర్వాత వాటరింగ్ ఇద్దామండి. వాటరింగ్ కూడా ఫస్ట్ టైం వాటరింగ్ కాబట్టి వాటరింగ్ ఫుల్గా ఇచ్చామండి. అది కింద అడుగు సాయిల్ తడిచేంత వరకు కూడా మనం వాటరింగ్ ఇచ్చామండి. తర్వాత ఏంటంటే మనకి దీనికి బయట నుంచి ఫంగస్ అవి అటాక్ అవ్వకుండా కొంచెం మాయిశ్చర్ మెయింటైన్ అవ్వడం కోసం ఇట్లా మనం పాలిథిన్ కవర్తో కవర్ చేస్తామండి. దీనికి ఏంటంటే పైన ఈ హోల్స్ కూడా పెడతాము. ఆల్రెడీ కింద పెద్ద హోల్ ఒకటి ఉంది మనం వాటరింగ్ చేసుకోవడానికి. పైన చిన్న చిన్న హోల్స్ పెడతాము, అది మాయిశ్చర్ మెయింటైన్ చేయడం కోసం అండి. మనకి 15 డేస్ తర్వాత మనకి ఇట్లా చిగుర్లు వచ్చినాయండి. అన్ని ఆల్మోస్ట్ మనకి అన్ని స్టెమ్స్ కూడా వచ్చినాయండి. 30 డేస్ తర్వాత మనకి ఎట్లా హెల్తీగా ఉందండి, మంచిగానే వచ్చింది. అన్ని స్టెమ్స్కి కూడా మనకి ఆకులు రావడం జరిగింది. చూడండి మీరు కింద వరకు కూడా అన్ని స్టెమ్స్కి మనం పెట్టుకున్నటువంటి 6 స్టెమ్స్కి వచ్చినాయండి. మనకి 90 డేస్ తర్వాత అండి ఇది. మనకి ఏంటంటే అప్పుడు 1 మంత్కి మనకి రూటింగ్ ఏం రాదండి. అక్కడక్కడ కూడా కొన్ని ఎండాకులు అవి ఉన్నాయండి, అవన్నీ తీసేస్తున్నాను. మనకి 90 డేస్ తర్వాత ఇట్లా హెల్తీగా మంచి గ్రీనిష్గా ఉందండి. ఇప్పుడు దాన్ని మనం ఏంటంటే దీన్ని ఒక్కోదాన్ని చూసుకొని మనకి రూటింగ్ ఎంతవరకు వచ్చిందో చూసుకొని తర్వాత మనం రీపాటింగ్ చేసుకుందామండి. చూడండి మీకు అన్నీ చూపిస్తాను. కొన్ని మాత్రం దీనిలో రాలేదండి, అవి ఎందుకు రాలేదనేది మనం చూద్దాము. ఇదే నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తుంది కూడా క్లియర్గా. చూడండి కొన్ని బ్లాక్గా మారిపోయినాయి. మనకేంటంటే 90 డేస్కి ఎంత రూటింగ్ వచ్చిందనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఇది కొంచెం మొత్తం బ్లాక్ ఇష్యూ వచ్చింది కదా, దానికి ఫంగల్ అటాక్ వచ్చిందనమాట. కింద మొత్తం కుళ్ళిపోయింది ఒక రకంగా చెప్పాలంటే అది. ఇప్పుడు చూడండి ఇది తీసి చూపిస్తాను. చూడండి మొత్తం కూడా రూట్ రాట్ వచ్చింది. అంటే మన వాటరింగ్లో ఓవర్ వాటరింగ్ చేసాము. సో అది రూట్ రాట్ వచ్చిపోయిందండి, అది వేస్ట్ అయిపోయింది ఒకటి. అది కూడా మీకు పెన్సిల్ సైజ్ అండి, అది కూడా చూడండి మీరు. మిగతా మనకి ఇంకా 5 కటింగ్స్ ఉన్నాయండి. ఈ 5 కటింగ్స్ కూడా మనం రీపాటింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మనకి రీపాటింగ్కి ఏంటంటే నేను పెద్ద సైజు టబ్ ఒకటి కొన్నానండి. ఎందుకంటే మనకి ఈ ప్లాంట్ కూడా కొంచెం పెద్దగా వస్తుంది కాబట్టి బుషీగా నేను ఓపెన్ మార్కెట్లో 50 రూపీస్ పెట్టి, ఇది మనకి 50 రూపీస్కి అందుబాటులో ఉన్నాయండి. ఇది మనకి మామూలు ఆ కుండీల కంటే కూడా ఇది దాదాపు ట్రిపుల్ ఉంటుంది, సాయిల్ ఎక్కువ పడుతుంది. దీనికి డ్రైన్ హోల్స్ తీసుకున్నాను, నేను స్వయంగా పెట్టుకున్నానండి. ఈ డ్రైన్ హోల్స్ని మనం ఇప్పుడు ఈ కొబ్బరి చెక్కలతో మనం కవర్ చేస్తామండి. ఇది చూడండి ఫ్రంట్ బ్యాక్ ఇట్లా హోల్స్ దాదాపు ఒక 12 హోల్స్తో పెట్టాను. ఇప్పుడు వీటిని మనము ఈ కొబ్బరి పెంకులతో వీటిని కవర్ చేస్తామండి. ఇట్లా కవర్ చేసుకున్న తర్వాత మనకి సాయిల్ ప్రిపరేషన్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఆల్రెడీ నేను గార్డెన్ సాయిల్ తీసుకున్నానండి. దీనిలో నేను రైస్ హస్క్ ఒకటి మిక్స్ చేస్తున్నానండి. దానిలో ఆల్రెడీ సాయిల్లో కూడా నేను శాండ్ మిక్స్ చేసి ఉంచాను ఆల్రెడీ. నెక్స్ట్ ఇది రైస్ హస్క్ అండి. ఇది వచ్చేసి మనకి ఆర్గానిక్ మెన్యూర్ అండి. ఇది ఆర్గానిక్ మెన్యూర్ ఒకటి ఒక 10% తీసుకుంటున్నానండి. అది కూడా మిగతా రిమైనింగ్ అని కూడా ఒక 50 to 20, 30 అట్లా తీసుకున్నానండి. ఇది మాత్రం 10% తీసుకున్నాను మెన్యూరు, ఆర్గానిక్ మెన్యూర్ దట్టు. ఇప్పుడు మనం ఈ 4టిని కూడా తరువుగా మిక్స్ చేసుకొని ఇట్లా మనం నీట్గా అన్ని కలిసే విధంగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఈ పాట్లో ఫిల్ చేసుకుందామండి. మనం ఏదో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాట్ ఉందో దానిలో ఫిల్ చేసుకోవడం. మనకి సాయిల్ ఫిల్లింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మన కటింగ్స్ ఎలా ఉన్నాయో మనం వాటిని బయటికి తీసి చూద్దామండి. మనం మళ్ళీ రిపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు మనకి ఈ కటింగ్స్లో మీరు ఫస్ట్ కటింగ్ చూడండి. మనం ఫస్ట్ అనుకున్నాం కదంటే ఫింగర్ సైజ్ వచ్చేసి 2 కటింగ్స్ ఉన్నాయి మనకి. ఈ రెండిట్లో అది ఫస్ట్ దండి. ఇది మనం ఓపెన్ చేద్దాము. కొంచెం సాయిల్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను దానికి కొంచెం రిమూవ్ చేస్తున్నాను. చూడండి ఇది కొంచెం గట్టిగానే ఉందండి. ఇది దీన్ని చూసారండి,
ఓకే అండి, దీనికి ఎక్కడ కూడా రూట్స్ రాలేదండి, అంటే దీనికి నోట్స్ లేవు. ఇది ఫింగర్ సైజ్ ఉండటం వల్ల మనకి నోట్స్ దూరంగా ఉన్నాయండి. దీనికి మనకి కటింగ్లో నోట్స్ రాలేదు దీనికి. సో నోట్స్ లేకపోవడం వల్ల దీనికి మనకి రూటింగ్ రాలేదండి. అయినా ఇబ్బంది ఏం లేదండి. ఇప్పటివరకు ఏంటంటే అది ఆ స్టెమ్లో ఉన్నటువంటి బలం వల్ల మనకి ఆకులు వచ్చినాయండి. అవి కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. మళ్ళీ దీనికి రూట్స్ వచ్చే అవకాశం ఉందండి. అందువల్ల నేను మళ్ళీ రీపాటింగ్ చేస్తున్నాను. ఈ తర్వాత చూద్దామండి ఇది ఎలా వస్తుంది అనేది. ప్రస్తుతం అయితే నేను రీపాట్ అయితే చేస్తున్నానండి. దీన్ని ఇలా సాయిల్లో పెట్టేసి వాటరింగ్ ఇచ్చేసుకుంటానండి. రిమైనింగ్ వాటికి కూడా మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది. రిమైనింగ్ మన దగ్గర ఇంకొక ఫింగర్ సైజ్ ఒకటి ఉంది. రిమైనింగ్ వచ్చేసి పెన్సిల్ సైజ్ ఉన్నాయి. అవి కూడా ఎలా ఉన్నాయి చూద్దామండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఈ పెన్సిల్ సైజ్ అండి. ఇది దీనికి మనకి రూటింగ్ ఎలా ఉన్నది ఇప్పుడు చూద్దాం. చూసారా, దీనికి రూట్ వచ్చేసింది కింద. ఎందుకంటే దీనికి నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయండి. చూడండి, నెంబర్ ఆఫ్ నోట్స్లోంచి మనకి కింద వాటిలోంచి మనకి రూటింగ్ రావడం జరిగిందండి. దీనికి ఎట్లాంటి ఇబ్బంది లేదండి. ఇది డెఫినెట్గా మనకి సర్వైవ్ అవుతుంది. మనం రిపోర్ట్ చేసుకుంటే బ్రహ్మాండంగా సర్వైవ్ అవుతుంది. మనం ఎప్పుడైనా సరే ఈ సైజు స్టెమ్ని మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది మనకి బెటర్గా ఉంటుందండి. దానికి ఇప్పుడు మనం చిన్న పాట్ ఒకటి ఉంటే నేను ప్రిపేర్ చేసుకున్నాను. మా దగ్గర అయితే కుండీలు అయితే అయిపోయినాయండి వాస్తవంగా. ఆ చిన్న కుండీలోనే సాయిల్ పెట్టేసుకొని మనకేంటంటే జనరల్గా ఫస్ట్ 90 డేస్లో 30 డేస్లో రూట్స్ రాకపోయినా సరే ఈ స్టెమ్లో ఏదైతే మనకి పవర్ ఉంటుందో ఈ స్టెమ్లో ఉన్న బలం ఉన్నంత వల్ల ఆ బలం ద్వారా మనకి ఆకులు రావడం జరుగుతుందండి. మనకి రూటింగ్ రావడానికి మనకి అట్లీస్ట్ 90 డేస్ అన్నా పడుతుంది. 90 డేస్ తర్వాతే మనం రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. 90 డేస్ మనం రిపోర్ట్ చేద్దామన్నా మనకి రూటింగ్ అయితే రాదు. చూడండి, మిగతా స్టెమ్స్ కూడా మళ్ళీ ఇంకొక స్టెమ్ కూడా పాడైపోయిందండి. అది కూడా కుళ్ళిపోయింది. కొంచెం ఓవర్ వాటరింగ్ అయిందండి. ఓవర్ వాటరింగ్ అయితే వచ్చే ప్రాబ్లం ఇది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అది కూడా ఒకటి డ్యామేజ్ అయిపోయింది. సేమ్ అలాగే ఆ పెన్సిల్ సైజు ఇంకొక 2 కూడా పోయినాయండి. మొత్తం టోటల్గా 3 అయితే మనకి పోవడం జరిగిందండి. 6 3 అయితే పోయినాయండి. మనకి టోటల్గా ఇప్పుడు మనకి ఈ 3 మనకి సర్వైవ్ అయినట్లకండి. ఇది ఇప్పుడు ఇది ఫైనల్ అండి. ఇది చూద్దాము. ఇది కూడా మనకు వచ్చేసి ఇది ఫింగర్ సైజ్ కటింగ్ అండి. ఇది పెద్దది. మనం ఆల్రెడీ ఫింగర్ సైజ్ కటింగ్ ఒకటి చూసామండి. దానికైతే రూటింగ్ రాలేదు, ఎందుకంటే దానికి నోట్స్ అయితే లేవు. ఇప్పుడు దీని కండిషన్ ఏంటో చూద్దాము. దీనికైతే రూటింగ్ వచ్చిందండి. కింద రూటింగ్ వచ్చింది, మధ్యలో కూడా రూటింగ్ వచ్చిందండి. అంటే దీనికి 2 నోట్స్ ఉన్నాయి. ఈ నోట్స్ దగ్గర మనకి రూటింగ్ వచ్చింది. సో మనకి ఏంటంటే నోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే మనకి స్టెమ్ సైజ్ అనేది కూడా ఇంపార్టెంటే. సో మీకు ఏంటంటే యాక్చువల్గా మీకు చూపిద్దామని నేను దీని నుంచి రిమూవ్ చేసి చూపిస్తున్నానండి. నేను మళ్ళీ ఈ ప్లాంట్ని దీనిలోనే రిపోర్ట్ చేస్తాను. మనకి ఫైనల్గా ఒకటే ఉంది దీనిలో, దాన్ని అలా ఉంచేసుకోవచ్చండి. కానీ కేవలం ఏంటంటే దీన్ని స్టేటస్ ఏంటో చూద్దామని చెప్పి దీన్ని మనం ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని స్టెమ్స్ ఎలా ఉన్నాయి, మనం డిఫరెంట్ స్టెమ్స్ తీసుకున్నాం. ఇప్పుడు 1 2 ఏమో ఫింగర్ సైజ్ తీసుకున్నామండి. ఒకదానికి నోట్స్ లేవు, ఇంకో దానికి నోట్స్ ఉన్నాయి. మిగతా ఏంటంటే పెన్సిల్ సైజ్ తీసుకున్నాము. ఈ పెన్సిల్ సైజ్ వాటి కూడా ఏంటంటే కొన్ని ఓవర్ వాటరింగ్ చేయడం వలన రూట్ రాట్ వచ్చేసి పోయినాయి. అంటే పెన్సిల్ సైజ్ రూట్ రాట్ ఒకటి వస్తే మాత్రం డెఫినెట్గా పోతాయండి. ఇవి మనకి ఫింగర్ సైజ్ ఉండటం వలన రూట్ రాట్ వచ్చినా కానీ తట్టుకొని నిలబడ్డాయి ఇవి. సో వీటిని ఏంటంటే మనకి ఫింగర్ సైజ్ ఉండాలి, ప్లస్ అట్ ద సేమ్ టైం మనకి నోట్స్ కూడా 2-3 నోట్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి అవి స్టాండర్డ్గా నిలబడడానికి అవకాశం ఉంది. సో ఫైనల్గా మనకు అర్థమైంది ఏంటంటే ఫింగర్ సైజ్ ఇవి నోట్స్ ఉన్నవి బాగుంటాయి. ఇలా మనకి ఫైనల్గా ఒక 3 అయితే మనకి మిగిలినాయండి. ఈ 3టిని నేను వేరే కుండీల్లో రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ 3 కూడా తర్వాత మీకు ఫర్దర్ వీడియోలో మీకు స్టేటస్ చూపిస్తాను. ప్రజెంట్ అయితే రిపోర్టింగ్ అయిపోయిందండి. ఇది మనకు ఒకటే గుర్తుండి, స్టెమ్ అనేది హెల్తీగా ఉండాలి. సైజు కూడా మనకి ఇంపార్టెంటే. అట్ ద సేమ్ టైం నోడ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.